హాయ్ దిస్ ఈజ్ అనుష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఇంట్లో ఎగ్ పఫ్స్ చేశాను, చాలా బాగా వచ్చాయి. దానికోసం ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయాక కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం టర్మరిక్ వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా తర్వాత నేను ఇక్కడ ఇండియన్ స్టోర్లోని షాప్లో తెచ్చుకున్నాను ఆ షీట్స్. మనకి ఇంకా ఈజీగా రెడీమేడ్గా తెచ్చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా ప్రాసెస్ అని. ఇంకా దాని తర్వాత నేను బాయిల్డ్ ఎగ్ కట్ చేసేసి పెట్టుకున్నాను. చక్కగా బాయిల్ చేసుకొని ఇంకా అవి ఎగ్ ఆనియన్ స్టఫ్ అంతా పెట్టేసేసుకొని దానిపైన ఎగ్ పెట్టేసుకొని ఓవెన్లో బేక్ చేసేసుకోవడమే. చాలా బాగున్నాయి టేస్ట్. కాకపోతే అవి మొత్తం ఓపెన్ అయిపోయాయి. కొంచెం ఆయిల్తో ఆర్ మిల్క్ తోటి కొంచెం డిప్ చేసి ప్రెస్ చేసి ఉండాల్సింది. నేనేమో అన్నీ క్లోజ్ చేసి పెట్టాను కదా, నా మొత్తం ఓపెన్ అయిపోయాయి చూడండి. కానీ చాలా బాగుంది టేస్ట్.